బ్రిటిష్ సామ్రాజ్యంలో సూర్యుడు అస్తమించని కాలమది. ప్రపంచాన్ని గడగడలాడించిన ఆ అజేయ శక్తిని ఒక భారతీయ వ్యాపారవేత్త ఆర్థికంగా ఆదుకున్నారంటే నమ్మశక్యం కాదు. మధ్యప్రదేశ్లోని సీహోర్కు చెందిన ప్రముఖ ధనవంతుడు సేథ్ జమ్మాలాల్ రుధియా నుంచి 1917లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం 35,000 అప్పుగా తీసుకుంది. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా ఆర్థిక సంక్షోభంలో ఉన్న బ్రిటిష్ పాలకులు భోపాల్ సంస్థానంలోని పరిపాలన, యుద్ధ అవసరాల కోసం ఈ వార్ లోన్ తీసుకున్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆ కాలంలో 35,000 అనేది సామాన్యమైన మొత్తం కాదు. అదొక సామ్రాజ్యాన్ని నిలబెట్టగల స్థాయి సంపద. దీనికి ప్రతిగా ప్రభుత్వం రుణపత్రాలను కూడా జారీ చేసింది. అయితే కాలక్రమేణా ఆ బాకీని చెల్లించకుండా బ్రిటిష్ ప్రభుత్వం విస్మరించింది. దాదాపు 109 ఏళ్ల పాటు ఈ భారీ రుణ వ్యవహారం కాలగర్భంలో కలిసిపోయినా ఇప్పుడు ఆ పత్రాలు బయటపడటం అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. సేథ్ జమ్మాలాల్ మనవడు వివేక్ రుధియా తన తండ్రి మరణం తర్వాత పాత రికార్డులు, కుటుంబ వీలునామాను పరిశీలిస్తుండగా ఈ చారిత్రక రుణానికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు వెలుగులోకి వచ్చాయి. 1937లో జమ్మాలాల్ మరణించిన తర్వాత సరైన సాక్ష్యాలు లేకపోవడంతో ఈ విషయం మరుగున పడిపోయింది. కానీ ఇప్పుడు దొరికిన పత్రాలు ఆ కుటుంబ వాదనకు బలాన్నిస్తున్నాయి. అప్పట్లో ఒకప్పుడు సీహోర్, భోపాల్ ప్రాంతాల్లో అత్యంత ధనిక కుటుంబంగా వెలుగొందిన రుధియా వంశానికి చెందిన భూముల్లోని నేటికి సీహోర్ పట్టణంలో 20-30% నివాసాలు ఉండటం వారి నాటి వైభవానికి నిదర్శనం. బ్రిటిష్ ప్రభుత్వం తాము తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేదని, దీనివల్ల తమ కుటుంబం చట్టపరంగా ఆ మొత్తాన్ని క్లెయిమ్ చేసే హక్కు కలిగి ఉందని వివేక్ రుధియా స్పష్టం చేస్తున్నారు. ఈ ఆకస్మిక పరిణామం అటు చరిత్రకారులను, ఇటు న్యాయ నిపుణులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. 1917 నాటి 35,000 విలువను ప్రస్తుత బంగారం ధరలతో పోల్చి చూస్తే దాని విలువ నేడు కొన్ని వందల కోట్లకు చేరుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం సార్వభౌమ దేశాలు గతంలో తీసుకున్న రుణాలను తీర్చాల్సిన బాధ్యత కలిగి ఉంటాయనే నిబంధనను ఆధారంగా చేసుకుని రుధియా కుటుంబం ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి లీగల్ నోటీస్ పంపేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం వ్యవసాయం, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ రంగాల్లో వ్యాపారాలు చేస్తున్న ఈ కుటుంబం తమ పూర్వీకులు ఇచ్చిన అప్పుపై న్యాయ పోరాటం చేసేందుకు దృఢ నిశ్చయంతో ఉంది. ఒక భారతీయ వ్యాపారవేత్త సామ్రాజ్యవాద శక్తులకు అప్పు ఇవ్వడం అనేది కేవలం ఆర్థిక లావాదేవీ మాత్రమే కాదు, అది నాటి భారతీయ వర్తక శక్తికి నిదర్శనం. ఈ పాత బాకీ వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయ న్యాయస్థానాల్లో చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. ఇది బ్రిటన్ పాలకులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టేలా ఉంది.